అనగనగా ఒక రాజ్యం. దాని పేరు మాహిష్మతిపురం. రాజు ధర్మసేనుడు, నిజాయితీగల మంచి రాజు. అయితే ఆయనకెప్పుడూ ఒకే ఒక ఆలోచన ఉండేది: నా ప్రజలు నిజంగా సంతోషంగా ఉన్నారా? ఒకరోజు రాజు తన మంత్రులతో అడిగాడు, రాజ్యంలో అందరూ సంతోషంగా ఉన్నారా? మంత్రులు చెప్పారు, మహారాజా, అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. కానీ రాజుకు నమ్మకం రాలేదు. అందుకే ఒకరోజు రాజు సాధారణ మనిషిలా వేషం మార్చుకొని రాజ్యం మొత్తం తిరుగుతూ తెలుసుకుంటున్నాడు. కొన్ని గ్రామాల్లో ప్రజలు సంతోషంగా ఉన్నారు, మరికొన్ని గ్రామాల్లో ప్రజలు ఆకలితో బాధపడుతున్నారు. మరో గ్రామంకు వెళ్తే అక్కడ ఒక వృద్ధుడు చెట్టు కింద బాధగా కూర్చునున్నాడు. రాజు వెళ్ళి అడిగాడు, మీరెందుకింత బాధగా ఉన్నారు? ఆయన చెప్పాడు, బాబూ, మా ఊర్లో నీటి సమస్య ఉంది, ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అది చూసి రాజు బాధపడ్డాడు. వెంటనే రాజ్యానికి వెళ్ళి మంత్రులతో అత్యవసర సమావేశం పెట్టాడు. తను చూసినవి అన్నీ చెప్పి, ప్రజల సమస్యలు పట్టించుకోకపోతే మిమ్మల్ని కఠినంగా శిక్షిస్తాను అని హెచ్చరించాడు. మంత్రులు రాజుతో, మహాప్రభు, మమ్మల్ని క్షమించండి, మాకు కొంత సమయం ఇవ్వండి, సమస్యలను పరిష్కరిస్తాము. రాజు వారికి అవకాశం ఇచ్చాడు. మంత్రులు కొద్ది రోజుల్లోనే సమస్యలు తీర్చాడు. ఆ వృద్ధుడి గ్రామంలో నీటి కొలనులను తవ్వించారు. రైతులు ఆనందంగా పంటలు పండించుకున్నారు. ఈ కథ చెప్పే సందేశం: నిజమైన నాయకుడు ఎప్పుడూ ప్రజల క్షేమం కోసం పనిచేస్తాడు. ఇతరులు చెప్పిన మాటలను నమ్మకుండా నిజాన్ని స్వయంగా తెలుసుకోవాలి.